యశ్వగ్నిక. పాపమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాపమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తకడి తకడి తకదిం తకడి తకడి తకదిం తకడి తకడి తకదిం తకచం తకడి తకడి తకదిం తకడి తకడి తకదిం తకడి తకడి తకదిం తకచం కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే దినక దినక దిన దిల్లెల్లారా నాదదాని దొంతరడాని తీరను దినక దినక దిన దిల్లెల్లారా నాదదాని దొంతరడాని తీరను రే పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా క్రౌంచ పక్షుల జంటగా పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవు వీడి మనలేవు కన్ను కన్ను జంటగా పుట్టును ఒకటేడిస్తే రెండో దేచును పొంగేనా ప్రేమే చిందేనా దినక దినక దిన దిల్లెల్లారా నాదరాని దొంగడాని తీరను దినక దినక దిన దిల్లెల్లారా నాదరాని దొంగడాని తీరను ఒక్కరు పోయే నిత్తురలో ఇద్దరు కలలను గంటున్నా ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనం అంటున్నా తాలి కొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం కన్నులతో చూసేవి గురువా మమ గగ మమ సస గగ సస గగ నిని సగగ స మమ సగగ స పప సగగ స నిని సగగ స సాని ద పమగ గమ పని సగని సా సాని ద పమగ రి సగమ కన్నులతో చూసేవి గురువా పపని ని సా స గగ మమ పపని ని సా స సగమ పని ద పమగ మ పని సగరి స ని స మగరి స ని ద కన్నులతో చూసేవి గురువా రి రి స ని
జడ్జెస్ ఓవర్ టు యు. యశ్వగ్నిక సార్ చాలా 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 క్లిష్టమైన పాట. రెండో చరణం చాలా బాగా పాడు. క్రౌంచ పక్షుల నుంచి ఒక్కరు పోయే నిద్రలో ఇద్దరు కలలను కంటున్నారు. చాలా బాగా పాడు. అది మాత్రం ఆ భాగం చాలా బాగా పాడు. మిగతా చాలా చోట్ల ఇప్పుడు నేను అంటే వాళ్ళు ఇంకా చెప్తారు, నాకే శృతుల విషయంలో చాలా అసమానతలు కనిపించాయి చాలా సందర్భాల్లో. ఇంకా సాధన చేయాలి నాన్న, సరేనా? ఓకే. ఇలాంటి పాటలు కొద్దిగా ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్, ద ఓన్లీ సీక్రెట్ ఇస్ హాఫ్ టెంపోలో దాన్ని నేర్చుకోవాలి. హాఫ్ అంటే ఆ స్పీడ్ ఏం స్పీడ్ ఉందో దానికి హాఫ్ స్పీడ్లో యూ హ్యావ్ టు లర్న్. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ద స్పీడ్. ఎందుకంటే అప్పుడే ఆ సంగతులు రిజిస్టర్ అవుతాయి. లేకపోతే అంతా ఇలా సర్ఫేస్ లెవెల్లో స్కిడ్ అయినట్టు ఉంటుంది అని, అలా ఉండకూడదు. సో ఇది స్పీడ్ అంటే ఆ స్పీడ్లో నేర్చుకోవాలి పాటని. దెన్ స్లోలీ ఆ స్పీడ్ దాకా వస్తుంది. కానీ టు రీచ్ దట్ స్పీడ్ యూ హ్యావ్ టు లర్న్ ఇట్ హాఫ్ టెంపో. ఊరికే పల్లవి ఒక లైన్ ట్రై చేద్దాం ప్లీజ్. కన్నులతో చూసేవి స్లోగా పాడు. కన్నులతో చూసేవి, కన్నులతో చూసేవి కరెక్ట్. ఇంకోసారి కరెక్ట్. సి ఇట్స్ గెటింగ్ బెటర్. కెన్ యూ రియలైజ్? 10 సార్లు బట్టి వీనే పాడాలి. దెన్ స్లోలీ దెన్ అదేమంటే ఇట్స్ ఆల్ మసల్ మెమరీ. యాక్చువల్లీ మేము పాట అనేది ఇట్స్ ఆల్సో మసల్ మెమరీ. బ్రెయిన్ హ్యాస్ టు డీకోడ్. ఓ ఇది ఇలా ఇలా చేస్తే ఇలా ఈ సంగతి ఇలా వస్తుంది, అలా చేస్తే అలా సంగతులు వస్తుంది. అది స్లోగా యూ హ్యావ్ టు ఫీడ్ ఇట్. అది ఏంటని యూ హ్యావ్ టు ఫీడ్ ద ఇన్ఫర్మేషన్. సో అలా స్లోగా ప్రాక్టీస్ చేయి. దెన్ యూ సింగ్ ఇట్ ఇన్ ద ఒరిజినల్ స్పీడ్. ఓకే సార్. అప్పుడు ఆ సంగతులంతా కరెక్ట్గా మైండ్కి రిజిస్టర్ అవుతుంది. తరరా దేరే తరే దే 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 దరే తరే తరే రే తా తా తా. ఆ స్పీడ్కి వచ్చేదాకా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ స్లోలీ. ఓకే సార్. We are in a competition. Unfortunately, we are in a competition. If it was not a competition, there is always another chance. But in a competition, every wrong performance is going to take you towards difficult spot. Kabatti, don't take that risk. All the best. థ్యాంక్ యూ. సో యశ్వగ్నిక, నువ్వు కొంచెం లైట్గా తీసుకున్నావమ్మా ఈ పాటని. ప్రాక్టీస్ సరిపోలేదు. నువ్వు ఫస్ట్ అసలు పాట అర్థం చేసుకో. ఇప్పుడు మనకి ఇండివిజువల్గా చూస్తే ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్త్ ఒక్కొక్కటి. అందరూ అన్ని పాడాలని రూల్ లేదు, గ్యారంటీ లేదు. ఇప్పుడు నేను కొన్ని పాడగలుగుతాను, కొన్ని పాడలేకపోతాను. అలా కొంతమంది క్లాసికల్ వచ్చేసరికి పక్కగా పాడేస్తారు. అదే ఒక ఐటమ్ సాంగ్ ఏదైనా ఉందనుకో వాళ్ళు పాడలేకపోవచ్చు. అలాగా ఇది నీ స్ట్రెంగ్త్ కాదు. మన లోపం ఎక్కడుందో తెలిస్తే దాన్ని సవరించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మాత్రం నువ్వు చాలా ఎక్కువ దృష్టి పెట్టాలి, ఇంకా చాలా సాధన చేయాలి. ఓకే.